గౌరవ బండి సంజయ్ గారు పుణ్యాన ఈ రోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఎందుకంటే వారు నిత్యం ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అట్లాగే కేసీఆర్ గారి మీద సవాల్ విసిరాలన్నా, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, ఎవరి మీద, హరీష్ రావు గారి మీద, ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజల్లో ఇంకా కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి ఈ రోజు మేము వచ్చినాం. తప్పకుండా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని, మరి అమ్మవారిని నమ్ముకొని తప్పులు చేసే వాళ్ళను అమ్మవారు శిక్షించాలని కోరుతూ వచ్చినాం. మేము ఒకటి, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మరి బండి సంజయ్ ఏ పని స్టార్ట్ చేయాలన్నా, ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు వచ్చి స్టార్ట్ చేస్తుంటారు. మరి అమ్మవారి భక్తుడైనటువంటి బండి సంజయ్ మీరు చూస్తున్నారు, ఈ మధ్యలో వాళ్ళ కొడుకు బాలిక పైన నేరానికి పాల్పడినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం బండి సంజయ్ చాలా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి ఈ నేరానికి పాల్పడ్డటువంటి నేరస్తుని కాపాడడంతో పాటు నేరానికి గురైన, అన్యాయానికి గురైనటువంటి బాలికను వాళ్ళ భయభ్రాంతులు చేసి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి నానా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు, సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఆ భయంతో అంటే నేను మంత్రిని కదా, నేను ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి పద్ధతిలో, అట్లాగే పోలీసులు కూడా కేంద్ర మంత్రి కదా, వాళ్ళ కొడుకు కదా నేరానికి పాల్పడ్డది. కాబట్టి వాళ్ళ పైన శిక్షించకుండా, కస్టడీలోకి తీసుకోకుండా చాతారం అంటే డిలే చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టే ఇంకా ఇప్పుడు అంటే ఒక 9 రోజుల తర్వాత కస్టడీలోకి తీసుకున్న బండి భగీరథను అరెస్టు చేసినా మళ్లీ ఆయనను తప్పించడం కోసం దాని నుంచి పూర్తి స్థాయిలో శిక్ష పడకుండా ఏదైనా ప్రయత్నం చేస్తాడు బండి సంజయ్. కాబట్టి అమ్మవారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, అమ్మ మీ భక్తుడు మరి ఇట్లాంటి నేరాలకు ఒడిగడుతున్నాడు, ఆ నేరస్తుని తనంతట తానే ఆ పదవి నుంచి తప్పించుకునే విధంగా మీరు ఆశీర్వదించాలి, ఆయన తప్పుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే కాకుండా నరేంద్ర మోడీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు బేటీ బచో బేటీ పడో అని నినాదాలు ఇస్తారు. ఆ నినాదాలు అంటే బాలికలను కాపాడడం కోసం మేము చర్యలు చేపడతామన్నటువంటి మోడీ గారు మరి మీ మాటలేనా, చేతలలో ఉండవా?